హాయ్ గాయ్స్, నేను మీ పాషా. మళ్ళీ నా ఫ్రెండ్స్ బాగా ఆకలిస్తుంది అంటే సరే మీరే చెప్పండి ఎక్కడికి వెళ్దామని కొన్ని హోటళ్ళు సెర్చ్ చేసినాం. ఎక్కడ బాగుంటుంది ఫుడ్ రివ్యూస్ చూసి ఈ హోటల్ పేరు లాస్ట్లో చెప్తా. చాలా ఫేమస్ హోటల్. చూసారు కదా, మళ్ళీ ఇస్తరాకుల్లో వడ్డిస్తున్నారు. ఈ పేరు వచ్చేసి విందు భోజనం. విందు భోజనం మామూలుగా లేదబ్బా. వెరైటీస్ అయితే చాలా ఉంది. స్వీట్లో 3 రకాల స్వీట్లు వేశారు. ఆ కర్రీ ఈ కర్రీ, మన ఇదేంది బగారా రైస్ ఉంది, మన దీని వెజ్ బిర్యానీ ఉంది, ఫ్రై ఐటమ్ ఉంది, చాలా ఇది గుత్తొంకాయ ఉంది, గుత్తొంకాయ బెండకాయ కర్రీ. ఇది ఏమో మన దీన్ని ఏమంటారు, ఇది మంచిర్యా మలై భలే ఉంది. ఇది ముద్దపప్పు సూపర్ ఉండదు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మొత్తానికి ఒక మంచి హోటల్కి అయితే వచ్చినాం. ఈ హోటల్ పేరు కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో మీకు సర్ప్రైజ్ ఉంటుంది. ఇది చూడండి, వంకాయ, దీని తర్వాత ఇది మన అది వెజ్ మంచూరియా మళ్ళీ మస్తు ఉంది. అది మొత్తం వెజ్ ఐటమ్, ఇది ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. ఇక నిన్న నేను వీళ్ళతో పాటు వాళ్ళు వెజ్ తింటే నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి సరే నేను కూడా వెజ్ తిందామని, ఇక మనకు అంత ఇష్టం లేకపోయినా వెజ్. ఇక చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి, ఇన్ని వెరైటీలు మొత్తం వెజ్. ఈమె చూడు ఎంత నవ్వుతుంది. నేను నవ్వు నవ్వు బాగా నవ్వు. వెజ్ తినిపిస్తున్నా నాకు. నిజంగా పులిహోర ఉంది, ముద్దపప్పు ఉంది. బా, తింటుంటే వేరే లెవెల్, మస్తు ఉంది. ఈ అమ్మ అయితే మంచిగా వస్తుంది, ఏ వెరైటీ ఐటెంలు వేస్తుంది లాస్ట్లో. భయ్యా నిజం చెప్పాలంటే సర్వీస్ చాలా అంటే చాలా బాగా చేసారు. సర్వీసు ఇన్ని వెరైటీ ఐటెంలు చూసి నాకు మాత్రం నిజంగా భలే అనిపిస్తుంది. ఇది విందు భోజనం అంటే ఇట్లుంటుందేమో. విందు భోజనం అంటారట దీన్ని. పేరే విందు భోజనం. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, సూపర్ ఉంది, వేరే లెవెల్ ఉంది. అసలు వీళ్ళు రెగ్యులర్గా తింటారన్నట్లు వీళ్ళు మంచి మంచి హోటళ్ళు తీసుకెళ్తారు, మంచి మంచి ఐటెంలు తినిపిస్తారు. అయ్యో వేరే లెవెల్ అబ్బా తింటుంటే. అంటే నేను ఇలాంటి వెజ్ ఐటమ్ ఎప్పుడు తినలేదు. మనం ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీ, మన ఎగ్ ఫ్రైడ్ రైస్లు అవే తింటాం కదా. ఇలాంటి ఐటమ్ ఫస్ట్ టైం తింటున్నా నేను. ఫస్ట్ టైం అంటే మిల్స్ తప్ప ఏవి తినలేదు. ఇలాంటి వెరైటీ ఐటమ్ ఫస్ట్ టైం తింటున్నా, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా బాగా ట్రై చేస్తా అబ్బా. నిజంగా సూపర్ ఉంది. విందు భోజనం అంటారట దీన్ని, విందు భోజనం. ఈ హోటల్ పేరు ఇప్పుడు చెప్తా చూడండి, మీరు షాక్ అయిపోతారు. ఎంత బాగుంది అంటే సూపర్ ఉందబ్బా. ఇన్ని రకాల వెరైటీ ఐటమ్స్ నాకైతే భలే అంటే భలే నచ్చుతున్నాయి. వీళ్ళతో ఇక రెగ్యులర్గా వెళ్తున్నా తినడానికి. మనోడు నెయ్యి వేస్తుండు సూపర్. దీంతోపాటు పెరుగు, ఇది మన పల్లి పొడి మస్తు ఉంటుంది. దీని తర్వాత మన ఆవకాయ వేస్తాడు మనోడు. వాళ్ళ ఊర్లో తయారు చేస్తారట వీళ్ళు. దీంతో ముద్దపప్పు కలుపుకున్నా బాగుంటుంది అంటే కలుపుకున్నా. వేరే లెవెల్ ఉంది అబ్బా, వేరే లెవెల్ అంటే వేరే